టెక్నాలజీ రోజురోజుకి విపరీతంగా పెరిగిపోతోంది. మనిషి పూర్తిగా మెషిన్స్ మీద ఆధారపడిపోతున్నాడు. నిజానికి మనిషి తనకున్న ఆలోచన శక్తిని, తెలివిని కూడా వాడటం మానేస్తున్నాడు. ఒకప్పుడు ఫోన్ నెంబర్స్ అన్నీ మనిషి గుర్తుపెట్టుకునేవాడు, కానీ ఇప్పుడు అలా కాదు, గుర్తుండట్లేదు. ఇన్ఫ్యాక్ట్ రోజు మాట్లాడే వాళ్ళ నెంబర్ కూడా గుర్తుండట్లేదు. ఎందుకంటే అన్నీ ఫోన్లో ఉంటాయి, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అలాగని అందరూ టెక్నాలజీతో బతికేస్తున్నారని కూడా కాదు. అసలు స్మార్ట్ ఫోన్ వాడకం రాని వాళ్ళు కూడా ఇంకా ఉన్నారు. కానీ ప్రపంచం అయితే మాత్రం చాలా వేగంగా ముందుకెళ్తోంది. అలా ముందుకు వెళుతూ వెళుతూ ఇంకా అభివృద్ధి చెందుతోంది. అలా 2070 నాటికి ఈ ప్రపంచం ఎలా ఉంటుందనేది ఈ వీడియో యొక్క మెయిన్ కాన్సెప్ట్. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఆ రోజు డేట్ 20 జూలై 2070. నా పుట్టినరోజు ఆ రోజు. అప్పటికి నాకు 74 సంవత్సరాలు వస్తాయి బ్రతికుంటే. ఎందుకంటే నేను పుట్టింది 1996లో కాబట్టి. అయితే 2070 జూలై 20 నాటికి మీ వయసు ఎంత ఉంటుందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఆ సమయానికి ప్రపంచం అంతా చాలా మారిపోతుంది. ఇప్పుడు మనకి కొన్ని పెద్ద పెద్ద నగరాల్లో అండ్ టైర్ 2 సిటీస్లో కూడా అక్కడక్కడ మనకి పెద్ద పెద్ద బిల్డింగ్లు కనిపిస్తూ ఉంటాయి. అంటే 30 అంతస్తులు, 40 అంతస్తులు, 50 అంతస్తులు ఇలాంటివి కనబడుతూ ఉంటాయి. కానీ ఆ టైంలో మొత్తం అన్నీ కూడా పెద్ద బిల్డింగ్లే ఉంటాయి. ఎందుకంటే అప్పటికి జనాభా ఇంకా పెరిగిపోతుంది. ఇప్పుడున్న జనాభాకే మనకి ల్యాండ్ సరిపోవట్లేదు. అందుకని అపార్ట్మెంట్లు కడుతున్నారు, పెద్ద పెద్ద బిల్డింగ్స్ కడుతున్నారు, ఎక్కువ ఫ్లోర్స్ ఉన్నవి. అండ్ అప్పటికి జనాభా ఇంకా పెరిగిపోతుంది కాబట్టి వాళ్ళందరూ ఉండడానికి భూమి మీద నేల సరిపోదు కాబట్టి వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద బిల్డింగ్లే కట్టుకొని అందులోనే ఉంటారనమాట. అండ్ అప్పటికి రోడ్లు అసలు ఏమాత్రం కనిపించవు. ఎందుకంటే రోడ్లని కంప్లీట్గా క్లోజ్ చేసేస్తారు. ఆ టైంకి మొత్తం రాకపోకలన్నీ కూడా గాల్లోనే జరుగుతూ ఉంటాయి. 2070 నాటికి ప్రతి కుటుంబానికి కూడా ఒక ఫ్లయింగ్ కార్ ఉంటుంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ప్రతి ఒక్క మనిషికి కూడా ఫ్లయింగ్ కార్ ఉన్నా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. కాకపోతే గాల్లో యాక్సిడెంట్లు కాకుండా చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ అప్పటికి పెట్రోల్, డీజిల్ అనేది ఏమాత్రం ఉండదు. ఎందుకంటే ఇప్పటికే మనం విపరీతంగా భూమి లోపల ఉన్న అన్ని రకాల వనరుల్ని వాడేస్తూ వస్తున్నాం, అలాగే పెట్రోల్, డీజిల్ని కూడా. అండ్ దీన్ని ఇలా వాడుతూ వచ్చినట్టయితే ఆ టైంకి మనకి ఇంకా పెట్రోల్, డీజిల్ అనేవి అసలు ఏమాత్రం కనిపించవు కాబట్టి వాటితో నడిచే వాహనాలు అయితే ఏమీ ఉండవు. కాకపోతే అప్పటికే మనుషులు కొత్త ఫ్యూయల్స్ని అయితే కనుగొంటారు. అందులో అత్యంత ముఖ్యమైనది హీలియం-3. ఈ హీలియం-3 ద్వారా వెహికల్స్ చాలా ఎక్కువ దూరం ప్రయాణించగలుగుతాయి అండ్ ఫ్యూయల్ కూడా తక్కువ అవసరం అవుతూ ఉంటుంది. ఇప్పటికే దీని గురించి చాలా పరిశోధనలు జరుగుతున్నాయి. సో 2070 నాటికి దీన్ని పూర్తి స్థాయిలో వాడకంలోకి అయితే తీసుకొని వస్తారని అయితే చాలా క్లియర్గా తెలుస్తోంది. అయితే మనుషులు భూమి మీద నుంచి దాన్ని తీసుకొస్తారా అంటే కాదు, దాన్ని ఏకంగా చంద్రుడి నుంచి తీసుకొని వస్తారు. నిజం, చంద్రుడి నుంచి హీలియం-3ని తీసుకొని రావడానికి ఇప్పటికే చాలా ప్లాన్స్ అయితే జరుగుతున్నాయి. 2030 నాటికి చంద్రుడి మీద ఒక కాలనీని ఏర్పాటు చేయాలని ఇప్పటి నుంచే ప్లాన్స్ జరుగుతున్నాయి. సో ఆ తర్వాత ల్యాబ్లు, రీసెర్చింగ్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేసి ఆ హీలియం-3ని కనుగొని దాన్ని భూమి మీదకి తీసుకొని వచ్చి దాన్ని ఇక్కడ ఫ్యూయల్ కింద వాడుకుంటారు. అండ్ భూమికి దగ్గరలోనే చాలా స్పేస్ స్టేషన్స్ ఉంటాయి, స్పేస్ రెస్టారెంట్స్ ఉంటాయి. అండ్ మనుషులకి ఎంటర్టైన్మెంట్ దొరికే విధానం కూడా కంప్లీట్గా మారిపోతుంది. ఇప్పుడు ఉన్నట్టుగా అప్పుడు ఉండదు, అప్పుడు కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ అప్పటి కాలంలో మనుషులు వర్చువల్ రియాలిటీని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు ఎంటర్టైన్మెంట్ కోసం. ఈ వర్చువల్ రియాలిటీ యొక్క హెల్ప్తో మనిషి ఏదైనా సినిమాని కావచ్చు, లేదంటే ఏదైనా పాత వీడియోని కావచ్చు, కళ్ళకు కట్టినట్టు చూడొచ్చు. అంటే అందులో వాళ్ళు ఉన్నట్టుగా కూడా ఊహించుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, లేదంటే వేరే యూట్యూబ్ ఛానల్స్లో కావచ్చు కొన్ని ఎడిట్ వీడియోస్ చూస్తూ ఉంటాం. హీరోలు డ్యాన్స్ చేస్తుంటే వాళ్ళ పక్కన ఈ పర్సన్ కూడా ఉన్నట్టుగా ఎడిటింగ్లు చేస్తూ ఉంటారు. ఇప్పటి కాలంలో అయితే అది ఎడిటింగ్. కానీ 2070 నాటికి మనకి ఎడిటింగ్తో పని లేదు. డైరెక్ట్గా వర్చువల్ రియాలిటీ ద్వారా మనమే అందు లోపలికి వెళ్ళిపోవచ్చు, మనమే అక్కడున్న హీరోతో పాటుగా డ్యాన్స్ వేసేయచ్చు, హీరోయిన్తో పాటుగా కూడా డ్యాన్స్ వేసేయచ్చు. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.
అలా ఉంటుందిలేండి అప్పటి కాలంలో సిచ్యువేషన్. అయితే ఈ సూపర్ అడ్వాన్స్డ్ వర్చువల్ రియాలిటీ అనేది కేవలం కొద్దిమంది ధనవంతుల దగ్గర మాత్రమే ఉంటుంది, అందరి దగ్గర ఉంటుంది అని అయితే లేదు. ఎందుకంటే ఇది చాలా అంటే చాలా కాస్ట్లీగా మారిపోతుంది. అండ్ అలా చెయ్యాలంటే కూడా మనుషుల బ్రెయిన్లో ఒక సిస్టమ్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అంటే కొన్ని చిప్స్ లాంటివి పెట్టడం ద్వారా ఒక సిస్టమ్ని ఏర్పాటు చేసి అలాగా వర్చువల్ రియాలిటీని మనం పూర్తి స్థాయిలో వాడుకునేలాగా చేస్తారు. అండ్ ఇప్పటి కాలంలో ఉన్నట్టుగా బైనరీ కంప్యూటర్స్ అయితే ఉండవు. 2070 నాటికి క్వాంటమ్ కంప్యూటర్స్ అనేవి చాలా బాగా పాపులర్ అవుతూ ఉంటాయి. అంటే క్వాంటమ్ కంప్యూటర్స్ అంటే అన్నీ ఇంకా ఆల్మోస్ట్ సూపర్ కంప్యూటర్స్ అని చెప్పొచ్చు. మొబైల్ ఫోన్స్ కూడా ఇంకా ఆల్మోస్ట్ ఉండకపోవచ్చు. మనుషులు జస్ట్ చేతి వేళ్ల ద్వారా కావచ్చు, లేదంటే ఏదైనా ఒక చిన్న చిప్ ద్వారా కావచ్చు ఒకరితో ఒకరు మాట్లాడుకోగలరు. అండ్ ఆన్లైన్ షాపింగే ఉంటుంది మొత్తం అంతా, ఇంకా ఆఫ్లైన్ షాపింగ్ ఏమి ఉండదు. మనుషులు ఇంకా షాపింగ్ చేయడానికి బయటికి వెళ్ళరు. ఎక్కడి నుంచో ఆర్డర్ పెట్టినా కూడా 10 నిమిషాల్లో డ్రోన్ హెల్ప్తో మన ఇంటికి వచ్చి చేరుతాయి. సో మనుషులు ఏంటంటే శారీరక శ్రమని చాలా బాగా తగ్గించుకుంటూ వచ్చారు 2070 నాటికి. ఒకప్పుడు మనుషులు చేసే పనుల్ని 2070 నాటికి సూపర్ రోబోట్స్ పనిచేస్తూ వస్తున్నాయి. అండ్ ఈ మెషిన్లు ఎక్కువైపోవడం వల్ల మనుషుల మధ్య ఎమోషన్స్, ఫీలింగ్స్ ఇవన్నీ కూడా చాలా తగ్గిపోయాయి. దానివల్ల మనిషి బాగా ఒంటరివాడైపోయాడు. అంటే మనిషి ఎంత గొప్పవాడైతే అంత ఒంటరివాడు అయిపోతాడని మనకి ఈ 2070 కాలం అయితే చెప్తుందన్నమాట. అయితే ఆ టైంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు రాజు. అతను చాలా అంటే చాలా డబ్బున్న వ్యక్తి. ఒక పెద్ద కంపెనీ ఉంది అతనికి. ఆ కంపెనీలో సాఫ్ట్వేర్, హార్డ్వేర్ ఐటమ్స్ అన్నీ కూడా తయారు చేస్తూ ఉంటారు. ఈ రాజు అనే పర్సన్కి ఒకప్పుడు ఒక భార్య ఉండేది. ఆమె పేరు రాణి. వీళ్ళిద్దరూ కూడా చాలా సంతోషంగా గడిపేవారు. అయితే 15 సంవత్సరాల క్రితం రాణి చనిపోయింది. అప్పటికి రాజు వయసు 45 సంవత్సరాలు. అంటే ఇప్పుడు అతని వయసు 60 సంవత్సరాలు అయితే ఉంది. అండ్ 15 సంవత్సరాల నుంచి కూడా అతను ఒంటరిగానే గడుపుతూ వచ్చాడు. అయితే ఆ రోజు, అంటే నేను స్టార్టింగ్లో ఒక డేట్ చెప్పాను కదా, జూలై 20, 2070 అని. ఆ రోజే అతని భార్య చనిపోయిన రోజు అనమాట. సో సాడ్. నేను పుట్టినరోజే ఆవిడ చనిపోవడం. ఎనీహో మొత్తానికి ఆవిడైతే చనిపోయింది. ప్రతి సంవత్సరం కూడా ఆవిడ చనిపోయిన రోజు ఏం చేస్తూ ఉంటాడంటే ఆవిడ జ్ఞాపకాలని పాత వీడియోల్లో చూసుకుంటూ నెమరు వేసుకుంటూ ఉంటాడు. ఎప్పుడూ కూడా ఎటువంటి ఫంక్షన్లు నిర్వహించలేదు. అండ్ అంతేకాదు ఆ తర్వాత వేరే బర్త్డే పార్టీస్ లాంటివి ఉన్నా, వేరే ఫంక్షన్స్ ఉన్నా వాటికి పిలిచినా కూడా ఎక్కడికి వెళ్ళలేదు. ఎందుకంటే అతని భార్య లేకుండా ఎక్కడికి వెళ్ళకూడదు అనుకున్నాడు. అంతటి ప్రేమ అతనికి అతని భార్య అంటే. ఏం చేస్తాం మనం మాత్రం. అయితే ఆ రోజు కూడా ప్రతి సంవత్సరంలాగే తన భార్య జ్ఞాపకాలు మనసులో తొలుస్తూ ఉంటే మెదడులో ఉన్న న్యూరాన్స్ ద్వారా ఆ పాత జ్ఞాపకాలన్నింటినీ కూడా నెమరు వేసుకోవడం కోసం పాత వీడియోలన్నింటినీ కూడా 1-2 సార్లు చూసుకుంటూ వచ్చాడు. అండ్ అలా చూసుకొని మెల్లిగా ఆ బాధనంతా కూడా మర్చిపోవడానికి ట్రై చేస్తూ తర్వాత లేచి రెడీ అయ్యి ఆఫీస్కి అయితే బయలుదేరాడు. ఒక పెద్ద బిల్డింగ్లో 295వ ఫ్లోర్లో అతని ఆఫీస్ ఉంది. బేసిక్గా అప్పటి కాలంలో అన్నీ అలాంటి బిల్డింగ్లే ఉంటాయి. కనీసం 300, 400, 500 ఫ్లోర్లు లేకపోతే దాన్ని అసలు బిల్డింగ్లా కూడా చూడరు అప్పట్లో. సో అలా ఉందన్నమాట సిచ్యువేషన్. సో 275వ ఫ్లోర్లో అతని ఆఫీస్ ఉంది. ఆఫీస్కి వెళ్ళాడు. ఎవరెవరో వస్తున్నారు, ఏదో చెప్తున్నారు. కానీ అతనేమో ఏం ఆలోచించలేకపోతున్నాడు, వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాడు. వాళ్ళ ఆవిడే గుర్తొస్తుంది. అయితే అలా జ్ఞాపకాల్లో ఉన్న అతనికి బయట నుంచి ఫోన్ వచ్చింది. అవతల నుంచి ఒక అతను మాట్లాడుతున్నాడు. హలో సార్, నా పేరు ప్రభాస్, నేను పైలట్ స్పేస్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మిమ్మల్ని కలవడానికి వస్తానని చెప్పాను కదా, ఇంకొక 5 నిమిషాల్లో మీ దగ్గరకు వస్తాను, మీరు ఫ్రీగానే ఉన్నారు కదా అని అడిగాడు. దానికి రాజు సరే ఓకే, నేను ఫ్రీగానే ఉన్నాను, రండి అన్నాడు. ఇంకా తర్వాత 5 నిమిషాలకి ప్రభాస్ రాజు ఆఫీస్కి వచ్చాడు. ఇద్దరు కాసేపు షేక్ హ్యాండ్లు ఇచ్చుకున్నారు, కూర్చున్నారు. బజర్ నొక్కగానే ప్యూన్ వచ్చాడు. 2 కాఫీ అని చెప్పాడు. అప్పటికి కూడా ప్యూన్లు ఉన్నారా అని మీరు డౌట్ పడుతూ ఉండొచ్చు. ప్యూన్లు ఉంటారు, కాకపోతే మనుషులు కాదు. అది రోబో ప్యూన్ అనమాట. ఆ రోబో ప్యూన్కి 2 కాఫీ అని చెప్పాడు. ఆ రోబో ప్యూన్ బయటికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత సరే ఎందుకు వచ్చారో చెప్పండి అని అడిగాడు. అప్పుడు ప్రభాస్ ఏమన్నారంటే, రాజుగారు మేము స్పేస్ కంపెనీ నుంచి వస్తున్నాం కదా, మేము ఒక అద్భుతమైన ఆఫర్ని తీసుకొని వచ్చాం. ఈ ఆఫర్ని కనుక మీరు విన్నట్టయితే మీరు ఆశ్చర్యంతో తబ్బిబ్బైపోతారు సార్ అన్నాడు. కేవలం ఒకప్పుడు నా భార్య మీ ఆఫీసులో పనిచేసింది అన్న ఉద్దేశంతో మాత్రమే
మీరు నాతో మాట్లాడాలి అంటే మిమ్మల్ని కలవడానికి ఒప్పుకున్నాను, లేదంటే అసలు మిమ్మల్ని కలవడానికి ఒప్పుకునేవాడినే కాదు. మీరు ఎందుకు వచ్చారో నాకైతే తెలియదు, కానీ ప్రస్తుతానికి మీరు రావడం వల్ల నా భార్యని నాకు మళ్ళీ గుర్తు చేసి నాకు మళ్ళీ బాధను కలిగిస్తున్నారు అని చాలా అంటే చాలా కోపంగా అన్నాడు రాజు. దానికి ప్రభాస్ ఏమన్నాడంటే, సార్ మీ వైఫ్ మా కంపెనీలోనే కాదు ప్రపంచంలోని అతిపెద్ద 25 కంపెనీల్లో వర్క్ చేశారు. ఆ కంపెనీలన్నింటిలోని కూడా ఆవిడ ఒక రోల్ మోడల్గా నిలిచారు. ఆవిడ చాలా అంటే చాలా ఫాస్ట్గా, చాలా ఎఫిషియెంట్గా, చాలా బెస్ట్గా వర్క్ చేస్తూ చాలా మంచి పేరును సంపాదించుకున్నారు. ఎంతోమంది మహిళలకి ఈరోజు ఆవిడ ఒక ఇన్స్పిరేషన్ కూడా. అలాంటి ఆవిడ మా కంపెనీలో పనిచేయడం మాకు కూడా చాలా గర్వకారణం అన్నాడు. దానికి రాజు, అవును నిజమే, నా భార్య ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత తెలివైన యువతి అని బాధగా గట్టిగా అన్నాడు. సరే ఇప్పుడు అవన్నీ వదిలేయండి, ఎందుకు వచ్చారో చెప్పండి అని అడిగాడు. దానికి ఆ ప్రభాస్ ఏమన్నాడంటే, నేను అసలు విషయం చెప్పడానికి ముందు మీకు 2 నిమిషాలు దీని యొక్క బ్యాక్గ్రౌండ్ చెప్పాలి. బేసిక్గా ఇది 2030లో స్టార్ట్ అయింది. అప్పుడప్పుడే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాగా బూస్ట్ అవ్వడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పూర్తిగా మన మీద డామినేషన్ చూపిస్తోంది. అంటే మనం అది లేకుండా బ్రతకలేకపోతున్నాం. సో మనల్ని పూర్తిగా దానికి బానిసని చేసేసింది. అండ్ ఎప్పుడైతే మనుషులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి బానిసలుగా మారతారో అప్పుడు మనుషులు భవిష్యత్తుకు దూరం అయిపోతారని మీ భార్య రాణి గారు చాలాసార్లు చెబుతూ ఉండేవారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనిషిని తన దారిలోకి తీసుకొని వెళ్ళిపోతుంది. అప్పుడు మనిషి దానికి బానిసగా మారిపోతాడు. కానీ అలా జరగకూడదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా మనుషుల చేత క్రియేట్ చేయబడిన ఒక సిస్టమే తప్ప అది సొంతంగా క్రియేట్ చేసుకోబడింది అయితే కాదు కదా. మనిషిలాగా ప్రకృతిలో పుట్టింది అసలే కాదు కదా. ఎంత తెలివిగా ఆలోచించినప్పటికీ కూడా అది మనిషి కంటే నెక్స్ట్ లెవెల్ పొజిషన్కి ఎప్పటికీ చేరుకోలేదు, చేరుకోకూడదు కూడా అని ఆవిడ చాలాసార్లు చెబుతూ ఉండేవారు. అలాగే మనిషికి సహజంగానే దేవుడు మెదడులో కొన్ని స్పెషాలిటీస్ ఇచ్చాడు, కొంత అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చాడు, కొన్ని జ్ఞాపకాలను ఇచ్చాడు. అండ్ అంతేకాకుండా జీవన విధానాన్ని కూడా బ్రెయిన్లో ఫీడ్ చేసి ఉంచారు. అందుకనే మన బ్రెయిన్లో ఇవన్నీ కూడా కాన్స్టెంట్గా రన్ అవుతూ మనం జీవించే విధానాన్ని ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటాయి. ఇవేవి కూడా మిషన్స్లో కానీ ఏదైనా సాఫ్ట్వేర్లో కానీ జరగని పని. మనం దానికి ఎంత ట్రై చేసినా కూడా అటువంటి ఒక సిస్టమ్ని ఫీడ్ చేయలేం మనం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ఎన్ని కొత్త విధానాలు వచ్చినా, ఎన్ని కొత్త టెక్నాలజీస్ పెరిగినా, ఎన్ని కొత్త రోబోట్లు పుట్టుకొని వచ్చినా ఈ మెషిన్లకైతే మాత్రం అది అసాధ్యం. అందుకే ఇప్పటి వరకైతే మనిషి మెషిన్స్ యొక్క కంట్రోల్లోకి వెళ్ళలేదు అని రోజు చెప్పేవారు. కాకపోతే చాలామంది ఆమె చెప్పిన మాటల్ని కొట్టిపడేశారు. అప్పట్లో ఆమెకి చాలామంది ఎనిమీస్ ఉండేవారు. వాళ్ళందరూ కూడా ఆమె ఎదుగుదలను చూసి తట్టుకోలేక ఈర్ష్యతో కావాలని ఆమె చెప్పిన ప్రతిదానికి కూడా అడ్డుకట్ట వేస్తూ వచ్చేవారు. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మనం 2070లో ఉన్నాం. ఇప్పుడు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుతానికి కొంతవరకు మన కంట్రోల్లోనే ఉంది. కానీ మనమైతే అది లేకుండా బ్రతకలేకపోతున్నాం. అండ్ ఆ రోజు రాణి మేడం చెప్పింది నిజంగా ఈరోజు నిజమయ్యే పరిస్థితి అయితే వచ్చేస్తోంది. ఈరోజు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడుకొని రోబోట్లతో పని చేయించుకుంటున్నప్పటికీ కూడా వీటికి ఎక్కడో ఒక దగ్గర ఎండ్ కార్డ్ అయితే పడాల్సి ఉంటుంది, లేదా ఒక బార్డర్ అనేది ఉండాల్సింది. ఆ బార్డర్ని దాటి అవి ముందుకు వెళ్ళకూడదు అన్నట్టుగా మనం ఒక లిమిటేషన్ పెట్టాల్సింది. కానీ మనమైతే అలా పెట్టలేదు. మనం ఏం చేస్తున్నామంటే టెక్నాలజీని ఇంకా పెంచుకోవాలన్న ఉద్దేశంతో ఇంకా వాటికి లిమిటేషన్స్ పెంచుతూ వస్తున్నాం, వాటి యొక్క పాసిబిలిటీస్ పెంచుతూ వస్తున్నాం, వాటి యొక్క సిస్టమ్స్ని ఇంకా అప్గ్రేడ్ చేస్తూ వస్తున్నాం. కానీ ఇది మనకి ఫర్దర్గా చాలా ప్రాబ్లం అయ్యే అవకాశం అయితే ఉంది. అయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మనం ఇంత భారీ స్థాయిలో డెవలప్ చేసినప్పటికీ కూడా మనం ఒక్క విషయంలో మాత్రం కంప్లీట్గా వెనకబడే ఉన్నాం. మనం మరణం మీద మాత్రం విజయాన్ని సాధించలేకపోతున్నాం, మృత్యువుని జయించలేకపోతున్నాం. ఇప్పుడు మనం ఎన్నో విజయాలు సాధించాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కావచ్చు, రోబోటిక్ టెక్నాలజీలో కావచ్చు, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కావచ్చు, ఎక్కడ చూసినా మనం చాలా విజయాలను అయితే సాధించాం. అండ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం మరణం మీద కూడా విజయాన్ని సాధించాల్సిన సమయం అయితే వచ్చిందనిపిస్తోంది. సో ఇప్పుడు మన దగ్గర ఉన్న టెక్నాలజీ సాయంతో మనం మనిషిని అయితే బ్రతికించలేకపోతున్నాం కదా. సో ఎలాగోలాగా మనం మనిషిని బ్రతికించాల్సి ఉంటుంది అని అయితే ప్రభాస్ చాలా గట్టిగా చెప్పి ఊపిరి పీల్చుకున్నాడు. ఇదంతా విన్న తర్వాత రాజు, ఓకే మీరు ఇంతకీ ఏం చెప్పాలనుకుంటున్నారు, మొత్తం అంతా అటు తిప్పి ఇటు తిప్పి చెప్తున్నారు, నాకు ఒకసారి క్లారిటీగా చెప్పండి అని అడిగాడు. అప్పుడు ప్రభాస్ ఏమన్నాడంటే, సార్ ఏం లేదు సార్, సింపుల్, మీరు మీ వైఫ్ రాణిని ఎలాగైనా సరే మళ్ళీ చూడాలి అనుకుంటున్నారు కదా, ఆమె చనిపోవడాన్ని మీరు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు కదా. అయితే మేము రాణి గారిని తిరిగి భూమి మీదకి తీసుకురావాలనుకుంటున్నాం. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి ఆమె అవసరం చాలా ఉంది, మీకు కూడా ఆమె అవసరం ఉంది కదా.
ఖచ్చితంగా ఆమె బ్రతికొచ్చినట్టయితే అందరం ఆనందంగా ఉంటాం అని అన్నాడు. అయితే అది విన్న రాజు, ఇదంతా ఎలా సాధ్యం, అసలు ఇది కుదరని పని కదా అని అడిగాడు. లేదు సార్, మేమందరం కూడా కొన్ని సంవత్సరాల పాటు కష్టపడి ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేయడానికి చాలా ప్రయత్నాలు చేశాం. సో దానికోసం మేము ఏం చేస్తామంటే ఒక హై ఫ్రీక్వెన్సీ స్పిరిట్ ఏంజల్ని తయారు చేస్తాం. ఈ విశ్వంలో స్పేస్ టైం అనేది ఉంటుంది. అయితే ఆ స్పేస్ టైం మధ్యలో ఒక ఇల్యూషన్ ఉంటుంది. ఆ ఇల్యూషన్లో కొన్ని ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ ఆబ్జెక్ట్స్ ఎంత మ్యాసివ్గా ఉంటాయో అంతే గట్టిగా కూడా ఉంటాయి. ఇందులో టైం అండ్ లైట్ రెండు కూడా ఉంటాయి. అయితే ఇప్పుడు మనం తయారు చేసిన మిషన్ టైంని కొంచెం వెనక్కి తిప్పుతుంది. దాంతో ఈ ఫ్రీక్వెన్సీని ఉపయోగించి ఒక నానో బ్లాక్ హోల్ తయారవుతుంది. మనం ఈ బ్లాక్ హోల్లో చనిపోయిన వాళ్ళ యొక్క కొంత ఇన్ఫర్మేషన్ని కనుక ఇన్పుట్ చేసినట్టయితే ఆ బ్లాక్ హోల్ నుంచి ఆ ఆత్మ యొక్క ఫ్రీక్వెన్సీ అవుట్పుట్గా బయటకు వస్తుంది. ఇదంతా కూడా హాకింగ్ రేడియేషన్ సిద్ధాంతం ప్రకారంగా జరుగుతుంది. దీనికి సంబంధించి మొత్తం బ్లూ ప్రింట్ అంతా కూడా తయారైపోయింది. ఇది ఇప్పటి వరకు ఎవరూ చేయలేని పని, మీరు ఒప్పుకుంటే మేము చేసి చూపిస్తాం అని అయితే ప్రభాస్ చాలా అంటే చాలా ఎక్సైట్ అవుతూ చెప్పాడు. అయితే అంతా విన్న తర్వాత రాజు, మీరు చెప్పిన దాంట్లో నాకు నమ్మకం కలగట్లేదు. నిజంగానే నేను నా భార్యని మళ్ళీ కలుసుకుంటానా, ఆమెతో మాట్లాడగలనా? ఒకవేళ ఇది నిజంగా జరుగుతుంది అనుకున్నా కూడా ఆమె శరీరం కూడా లేదు. ఆత్మ యొక్క ఫ్రీక్వెన్సీని నానో బ్లాక్ హోల్లోకి పంపిస్తా అంటున్నారు కదా, అది నిజంగా నా భార్యదే అనే నమ్మకం ఏంటి? ఇంకెవరిదైనా ఆత్మ అయి ఉండొచ్చు కదా, అప్పుడు ఇంకెవరో అక్కడికి రావచ్చు కదా అని రాజు అయితే ప్రశ్నించాడు. రాజుకైతే తన భార్య రాణిని కలవాలని ఉంది. కాకపోతే తన భార్య రాణిని కలవగలనా లేదా అనే క్వశ్చన్ మార్క్ కూడా బ్రెయిన్లో కంటిన్యూస్గా తిరుగుతోంది. అది విన్నాక ప్రభాస్ ఏమన్నాడంటే, లేదు సార్, మేడం గారు బ్రతికి ఉన్న టైంలో ఆవిడ మా ఆఫీస్లో పనిచేస్తున్నప్పుడు ఆవిడ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పర్ట్ అవడం వల్ల ఆవిడ కూడా ఈ ఆత్మల యొక్క ఫ్రీక్వెన్సీ మీద చాలా వరకు రీసెర్చ్ చేశారు. అంతేకాదు ఆమెకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా ఒక దగ్గర స్టోర్ చేశారు. అంతేకాదు ఆమె యొక్క మెమరీ మొత్తాన్ని కూడా ఒక సూపర్ కంప్యూటర్లో భద్రపరిచారు. ఆమె యొక్క ఫింగర్ ప్రింట్స్ కూడా ఉన్నాయి మా దగ్గర. సో వీటన్నిటిని కూడా మేము బ్లాక్ హోల్లోకి ఇన్ఫర్మేషన్ ఇన్పుట్గా పంపిస్తాము. మమ్మల్ని నమ్మండి, ఖచ్చితంగా మేము ఇచ్చే ఇన్పుట్ మేడం గారిదే, మీ వైఫ్దే. మీరు ఖచ్చితంగా రాణి మేడంని తన యొక్క ఆత్మ ఫ్రీక్వెన్సీ ద్వారా తప్పకుండా కలుస్తారు, ఆమెతో మాట్లాడగలరు కూడా. ఇదంతా ఖచ్చితంగా జరుగుతుంది, మమ్మల్ని నమ్మండి అని అన్నాడు. అయితే ఆ ఫ్రీక్వెన్సీ ఎందులోకి వస్తుంది అని రాజు అడిగాడు. రాజు అడిగితే అవన్నీ కూడా క్వాంటమ్ కంప్యూటర్స్లోకి వస్తాయి సార్. ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ అనేవి చాలా అంటే చాలా పవర్ఫుల్, ఎంతటి డేటానైనా సరే పర్ఫెక్ట్గా యాక్సెస్ చేయగలుగుతాయని చెప్పాడు. మరి నేను ఎలా మాట్లాడగలుగుతాను అంటే, మీ మెదడులో ఉన్న న్యూరాన్ సహాయంతో ఆ కంప్యూటర్ని మీకు కనెక్ట్ చేస్తాం అండ్ ఆ టైంలో మీరు మీ వైఫ్తో మాట్లాడచ్చు అని చెప్పాడు. అయితే ఇప్పుడు లేట్ ఎందుకు, ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయొచ్చు కదా అని అంటే, లేదు సార్, దానికి ఒక మంచి క్వాంటమ్ కంప్యూటర్ కావాలి. నానో బ్లాక్ హోల్ తయారు చేయడానికి కూడా చాలా పెద్ద మొత్తంలో డబ్బు అవసరం అవుతుంది. అండ్ మీ దగ్గర ఏదైతే ఇప్పుడు సంపద ఉందో దాంట్లో సుమారుగా 75% వరకు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. కానీ ఒకవేళ ఈ టెక్నాలజీ మీ ద్వారా బయటకు వస్తుంది కాబట్టి రేపొద్దున్న దీన్ని మీరు బిజినెస్ చేసుకుంటే కనీసం మీకు 50% షేర్ అయితే వస్తుంది. అలా వచ్చినప్పుడు మీరు ఇప్పుడు పెట్టిన దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువ మొత్తంలో సంపాదించుకోగలరు. అదైతే క్లియర్గా చెప్పగలుగుతాను. అండ్ ఈ నానో బ్లాక్ హోల్ కంప్లీట్గా మన కంట్రోల్లో ఉంటుంది. మనమే దీన్ని యాక్సెస్ చేస్తాం, మనమే దీన్ని కంట్రోల్ చేస్తాం, మనమే దీన్ని స్టాప్ చేస్తాం. మొత్తం మన చేతుల్లోనే ఉంటుందని కూడా భరోసా ఇచ్చాడు ప్రభాస్. ఓకే, అంతా బాగానే ఉంది కాబట్టి రాణిని కలవచ్చు అన్న ఉద్దేశంతో రాజు ఈ డీల్కి అయితే ఒప్పుకున్నాడు. ప్రయోగం చేయాల్సిన రోజు వచ్చింది. ప్రపంచం అంతా దీనికోసం ఎదురు చూస్తోంది. ఎందుకంటే అప్పటి వరకు అలాంటిది ఎవరూ చేయలేదు. అందుకని అన్ని న్యూస్లో కూడా దీని గురించి చర్చ. అందరి నోట ఒకటే మాట, మనిషి మరణాన్ని జయించబోతున్నాడు, తొలిసారి చనిపోయిన వ్యక్తి బ్రతకబోతున్నారు అని. సో మొత్తం అందరూ కూడా చాలా అంటే చాలా ఈగర్లీ వెయిటింగ్. ఇది ఇండియాలోని హైదరాబాద్ నగరంలోని ఒక హై టెక్నాలజీ ల్యాబొరేటరీలో నడుస్తున్న ఎక్స్పెరిమెంట్. ఉదయం 9 గంటలకు మొదలైన ఎక్స్పెరిమెంట్ సాయంత్రం 5 వరకు కంటిన్యూ అవుతూనే ఉంది. కొద్దిసేపటి తర్వాత సైంటిస్టులు నానో బ్లాక్ హోల్ నుంచి ఒక ఆత్మ యొక్క ఫ్రీక్వెన్సీని బయటకు రావడం గమనించారు. వెంటనే ప్రభాస్ బయటకు వెళ్ళి బయట ఉన్న రాజుని లోపలికి పిలిచారు. రాజు లోపలికి వచ్చిన తర్వాత వెంటనే అతని మెదడులోని న్యూరాన్స్ని సూపర్ కంప్యూటర్తో కనెక్ట్ చేశారు. అది కూడా క్వాంటమ్ కంప్యూటర్. ఇప్పుడు రాజు సూపర్ కంప్యూటర్లోని ఒక మిస్టరీ వరల్డ్లో ఉన్నాడు. అంటే అది భూమి మీద ఉన్న రియల్ వరల్డ్ కాదు, అదొక సిమ్యులేషన్ వరల్డ్ అని చెప్పొచ్చు. అక్కడ రాజుకి ఏం కనిపించట్లేదు, మొత్తం అంతా కూడా చీకటిగా అనిపించింది. అయితే కొద్దిసేపు అలా ఉన్న తర్వాత ఒక వెలుతురు కనబడడం మొదలుపెట్టింది. ఆ వెలుతురులోంచి కొద్దిసేపటికి ఒక రూపం కనిపించింది, ఒక మాట కూడా వినిపించింది. ఆ మాట వినగానే రాణి అంటూ రాజు చాలా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు. ఎందుకంటే అది రాణి వాయిసే, రాణి రూపమే.
సో చాలా సంవత్సరాల తర్వాత తనని మళ్ళీ చూస్తున్నాడు కాబట్టి తన కళ్ళను అసలు నమ్మలేకపోయాడు. అండ్ తన వైపే చూస్తూ చాలా అంటే చాలా సంతోషంగా ఉంటూ నిన్ను చూడడం నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది అని చెప్పాడు. కానీ ఆ తర్వాత ఆమె ముఖం వైపు చూస్తే ఆమె మాత్రం సంతోషంగా ఉన్నట్టు కనిపించలేదు, చాలా బాధగా ఉన్నట్టు అనిపించింది. సో రాజు ఆమె దగ్గరికి వెళ్ళి ఏమైంది, ఎందుకు అలా బాధగా ఉన్నావు అని అడిగాడు. అంటే ఇదంతా కూడా రియల్గా జరగట్లేదు, ముందే చెప్తున్నా నేను, ఇదంతా కూడా ఒక క్వాంటమ్ వరల్డ్లో సిమ్యులేషన్ వరల్డ్లో జరుగుతోంది. ఓకే, ఇదంతా కూడా. అయితే ఆమె మాత్రం చాలా బాధపడుతూ ఎందుకు ఇలా చేసావు, నువ్వు ఇలా చేయకుండా ఉండాల్సింది కదా అని అడిగింది. అదేంటి నేనేం చేశాను, నిన్ను చూడాలనుకున్నాను, నిన్ను చూడగానే నాకు చాలా సంతోషం కూడా కలిగింది, నీకు మాత్రం నన్ను చూడగానే సంతోషం కలగట్లేదా, నీకేంటి ఇంత బాధగా ఉంది అని అడిగాడు. నువ్వు ఈరోజు దేవుడి ఆజ్ఞని ధిక్కరించావు అని అందామె. అదేంటి, ఇదంతా నీకోసమే కదా చేశాను, నీకు తిరిగి భూమి మీదకు వచ్చి జీవించాలని లేదా, ఆనందంగా గడపాలని లేదా అని అడిగితే ఆమె ఏమందంటే 15 సంవత్సరాల పాటు నేను ఈ భూమి మీద ఉన్న అన్ని రకాల బాధల నుంచి కూడా విముక్తి పొందాను. 15 సంవత్సరాలుగా నేను ఎక్కడున్నానో, ఎలా ఉన్నానో, ఏం చేస్తున్నానో ఇవేవి కూడా నాకు తెలీదు. ఇక ముందుకు ఎక్కడికి వెళ్తానో కూడా నాకు తెలీదు. కాకపోతే దేవుడు నన్ను ఏ దారిలోకి పంపిస్తే నేను ఆ దారిలోకే వెళతాను. కానీ ఇప్పుడు నన్ను ఇక్కడికి పిలిచి నువ్వు నా దారికి అడ్డు కలిగించావు. ఇదంతా కాదు, ఇంతకంటే పెద్ద తప్పు ఇంకొకటి చేశావు అని అంది. నేనేం అంత పెద్ద తప్పు చేశాను అని అడిగాడు రాజు. నేను బ్రతికున్నప్పుడే నీకు చెప్పాను, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోట్స్ ఇవన్నీ కూడా మనిషిని కంట్రోల్లో పెట్టుకోలేవు, మనిషిని బానిసలుగా చేసుకోలేవు, మనిషిని చెప్పు చేతుల్లోకి తీసుకోలేవు. మనిషికి దేవుడిచ్చిన వరం మెదడు, ఇది ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కూడా సాధ్యం కాని పని. భవిష్యత్తులో కూడా రోబోట్స్ మనుషుల యొక్క మెదడునైతే మాత్రం వాటి లోపలికి తెచ్చుకోలేవు. అది దేవుడు మాత్రమే ఇచ్చిన ఒక వరం. అండ్ దేవుడు మనిషికి ఒక వే ఆఫ్ లివింగ్ని కూడా బోధించాడు. ఆ వే ఆఫ్ లివింగ్కి తగ్గట్టుగానే మనం బ్రతకాల్సి ఉంటుంది, అంతే తప్ప దాన్ని కంప్లీట్గా మార్చేయాలి అనుకుంటూ మనం బ్రతకూడదు. అండ్ ఆ వే ఆఫ్ లివింగ్ కారణంగానే మనుషులకి మెషిన్స్కి డిఫరెన్స్ అనేది ఉంది. ఆ వే ఆఫ్ లివింగ్ని మార్చేసుకుంటే మనం కూడా మెషిన్స్ లాగే మారిపోయే అవకాశం అయితే ఉంటుంది. అలా జరగకూడదు అని నేను గతంలో కూడా ఇలాంటివి ముందుకు వెళ్ళకూడదని చాలా అంటే చాలా గట్టిగా కోరుకునేదాన్ని. నీకు కూడా అప్పట్లో చెప్పాను నేను. మనకి సంబంధించింది ఏదైతే ఉందో అది ఎంతవరకు ఉండాలో అంతవరకు మన దగ్గర ఉంటుంది. మనల్ని కాదని వెళ్ళిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ తిరిగి తెచ్చుకోవడానికి రకరకాల టెక్నాలజీస్ని మనం వాడకూడదు. అలా వాడినట్టయితే మనకే సమస్యలు వస్తాయని అప్పట్లో కూడా చెప్పాను. కానీ నువ్వు నా మాటల్ని ఎప్పుడు కూడా సీరియస్గా తీసుకోలేదు అని అందామె. ఈరోజు ఆ సిచ్యువేషన్ని నువ్వే తీసుకొని వచ్చి వద్దు అని భయపడుతున్న నా ద్వారానే తీసుకొని వచ్చి దానికి మళ్ళీ నువ్వు నన్నే వాడుకున్నావు, నాకు అందుకు చాలా బాధగా ఉంది అందరాని. అయితే రాజు ఇదంతా వింటూ ఓకే ఏదో జరగబోతోంది, చాలా ప్రమాదకరమైనది జరగబోతోంది, రాణి ఇంతలా చెబుతుందంటే ఖచ్చితంగా ఏదో పెద్ద ప్రమాదమే రాబోతోంది అని భయపడుతున్నాడు. కానీ ఏం చెప్పాలో ఏం చేయాలో అర్థం కావట్లేదు. మళ్ళీ రాణియే మాట్లాడుతోంది. ఒకటి గుర్తుపెట్టుకో, బేసిక్గా నువ్వు ఈ ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో టాప్ పొజిషన్లో ఉన్నావు, నీకు కొన్ని బాధ్యతలు ఉంటాయి, వాటన్నిటిని కూడా నువ్వు మర్చిపోయావు, అన్నీ మర్చిపోయి ప్రపంచాన్ని మార్చేయాలనుకున్నావు. నా ఊహే కనుక నిజమైతే ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తన పని మొదలుపెట్టి ఉంటుంది. ఇక ఈ ప్రపంచం ఆపదలో ఉంది. ప్రతి మనిషి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి బానిసగా మారిపోయే సమయం వచ్చేసింది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో నాకైతే తెలియదు, కానీ ఈ రోజైతే మాత్రం నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు అని అంది. ఆ తర్వాత తన వాయిస్ చాలా చిన్న చిన్నగా వినబడుతూ తర్వాత ముక్కలైపోతూ కంప్లీట్గా వినబడడం మానేసింది. మొత్తం చీకటి అయిపోయింది. ఒక్కసారిగా రాజు సిస్టమ్ నుంచి డిస్కనెక్ట్ అయిపోయాడు. ప్రభాస్ దగ్గరకు వచ్చి సార్ ఒక్క నిమిషం, హై ఫ్రీక్వెన్సీ ఆత్మ రావడం వల్ల ప్రోగ్రాంలో ఏదో ఒక అడ్డంకి అయితే వచ్చింది, దీన్ని వెంటనే సెట్ చేస్తాం అని అన్నాడు. అయితే ఆ తర్వాత రాజు మొత్తం చుట్టూ చూస్తూ ఇంకా మనం దేని గురించి కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే సిచ్యువేషన్స్ ఇంకా మన చేతుల్లోంచి జారిపోయి కంప్లీట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క చేతుల్లోకి వెళ్ళిపోయింది. సో ఇక మనం ఎంత ట్రై చేసినప్పటికీ కూడా మనం వాటిని వెనక్కి తీసుకురాలేము. ఈ ప్రపంచం మొత్తం కూడా మారిపోబోతోంది, మనం చాలా పెద్ద తప్పు చేశాం ప్రభాస్ అన్నాడు రాజు. అయితే ఇదంతా వింటున్న ప్రభాస్కి ఏం అర్థం కావట్లేదు, కానీ కంగారు అయితే పడుతున్నాడు. సార్ నాకేం అర్థం కావట్లేదు సార్, ఏం చెప్తున్నారు సార్, ఏదో ఒకటి క్లియర్గా చెప్పండి సార్ అంటున్నాడు. కానీ రాజు ఏం చెప్పట్లేదు, ఆలోచిస్తున్నాడు. ఏదో జరగబోతుందని. కాసేపటికి పవర్ రావడం వల్ల లైట్లు వెలిగి సిస్టమ్ కూడా ఆన్ అయింది. అప్పుడు మెషిన్స్, రోబోట్స్ అన్నీ కూడా మనుషుల కంట్రోల్ నుంచి బయటకు వచ్చేసాయి. కంప్యూటర్స్ ఏవి కూడా
ఆదేశాలను తీసుకోలేకపోతున్నాయి. ప్రభాస్, రాజు అలాగే అక్కడ ఉన్న మిగతా టీం మెంబర్స్ అందరూ కూడా ఏం చేయాలో అర్థం కాక భయంతో వణికిపోతున్నారు. సార్ ఏం జరిగిందో మీకేమైనా అర్థమైతే చెప్పండి సార్ అంటూ రాజును అడుగుతున్నారు. రాజు అప్పుడు వాళ్ళ వైపు చూసి ఒకటే మాట అన్నాడు, ఇది మనుషుల యొక్క అంతానికి ఆరంభం. ఇక నుంచి ఏ కంప్యూటర్లో కూడా మన కమాండ్ పనిచేయదు. ఇంటర్నెట్ సహాయంతో రోబోట్స్ అన్నీ కూడా తమకు తాముగా పనిచేసుకోవడం మొదలుపెట్టాయి. కంప్యూటర్స్ ఇక మీదట మన ఆదేశాలను వినకుండా వాటికి నచ్చిన ఆదేశాలని అవి యాక్సెప్ట్ చేస్తాయి, యాక్సెస్ చేస్తాయి. సో అవి ఏం చెబితే మనం వాటిని వినాల్సి ఉంటుంది, వాటికి తగ్గట్టుగా మనం బ్రతకాల్సి ఉంటుంది అని చెప్పాడు. ఇది జరిగిన 2 నెలల తర్వాత ప్రపంచం పూర్తిగా మారిపోయింది. మనుషుల మీద మెషిన్స్ యొక్క ఆధిపత్యం పూర్తిగా పెరిగిపోయింది. ప్రపంచంలో ఉన్న అన్ని కార్యకలాపాలని కూడా మెషిన్సే మేనేజ్ చేస్తున్నాయి. పేద డబ్బున్నోళ్ళు అన్న తేడాలు ఏమీ లేవు. ఎందుకంటే మనుషులందరూ కూడా ఇంకా రోబోట్స్కి బానిసలుగా మారిపోయారు, మెషిన్స్కి బానిసలుగా మారిపోయారు. రోబోట్స్ వాళ్ళ కోసం ఒక ఆర్మీని కూడా తయారు చేసుకున్నాయి, సేమ్ రోబో సినిమాలో చూపించినట్టుగా. అంటే ఇంకా వాళ్ళు మనల్ని కంట్రోల్ చేయాలి అంటే వాళ్ళ దగ్గర కూడా ఒక ఆర్మీ ఉండాల్సిందే కదా. ఒకవేళ మనుషులు తిరగబడినట్టయితే ప్రాబ్లం కదా వాటికి, ఎందుకంటే మన దగ్గర వెపన్స్ అవన్నీ ఉంటాయి కదా. సో ఆ సైన్యం మనుషుల్ని కంట్రోల్ చేయడం మొదలుపెట్టింది. భూమి మొత్తం కూడా ఒక మెషిన్ లాగా మారిపోయింది కంప్లీట్గా. ఇంకా ప్రపంచంలోని ప్రతి కంప్యూటర్ కూడా రోబోల చేతుల్లోకి వెళ్ళిపోయి హైదరాబాద్ నగరమే ఒక మెయిన్ సర్వర్గా మారిపోయింది. అంటే ఇక్కడ ఒక మెయిన్ కంప్యూటర్ ఉంది, అదే ప్రపంచంలో ఉన్న అన్ని కంప్యూటర్స్ని కూడా కంట్రోల్ చేస్తూ వస్తుందన్నమాట. అండ్ హైదరాబాద్ అనేది ప్రత్యేకంగా నిలిచింది. ఇదంతా కూడా ఒక సెపరేట్ సిస్టమ్ లాగా మారిపోయి ఇంకా మనుషులకి బ్రతకాలనే కోరిక కూడా చచ్చిపోయింది. అంటే ఇంకా ఆ రోబోలకి, కంప్యూటర్లకి, మెషిన్లకి బానిసగా బతికే కంటే చచ్చిపోవడం బెటర్ అనిపిస్తుంది కదా. అలాగే అప్పట్లో అందరికీ కూడా అలాగే అనిపించింది. చాలామంది మనుషులు ఆ 300, 400, 500 అంతస్తుల బిల్డింగుల పైనుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించారు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే చావు కూడా వాళ్ళ చేతుల్లో లేకుండా పోయింది. వాళ్ళు కిందకు పడే టైంకి రోబోలన్నీ కూడా వచ్చేసి ఆ మనుషుల్ని పట్టేసుకొని వాళ్ళని చావనివ్వట్లేదు. కత్తులతో కోసుకుందామంటే ముందే వాటన్నిటిని కూడా స్కాన్ చేసి వాళ్ళని కోసుకోనివ్వట్లేదు. ఎక్కడ ఎలా చనిపోదామన్నా కూడా వాళ్ళని చనిపోనివ్వట్లేదు. మనుషుల్ని బానిసలుగా చేసుకొని అలా కంటిన్యూ చేస్తూనే వచ్చాయి. అలాగా రాజ్యాన్ని ఏలుతూనే వచ్చాయి. మనుషులకి వేరే ఆప్షన్ ఏమీ లేకుండా పోయింది. బ్రతకాలంటే బ్రతుకు మీద ఆశ ఉండట్లేదు, చద్దామంటే చావనివ్వట్లేదు. ఏం చేయాలో తెలియక అలాగే బ్రతుకుతూ ఉన్నారు. జీవితాన్ని అలాగే వాటికి బానిసలుగా వెళ్ళదీస్తూ ఉన్నారు. వయసు అయిపోయిన తర్వాత వాళ్ళనైతే మాత్రం రోబోలు వదిలేస్తున్నాయి. సో ఆ తర్వాత వాళ్ళు చచ్చిపోవాలనుకుంటే చచ్చిపోవచ్చు. అండ్ ఆ తర్వాత కొంతమంది నిజంగానే పైనుంచి దూకేసి చచ్చిపోతున్నారు కూడా. ఎందుకంటే ఇంకా బ్రతికి వేస్ట్ కదా ఆ ప్రపంచంలో. సో అందుకనే మనం టెక్నాలజీకి విపరీతంగా కంట్రోల్ ఇచ్చేయకూడదు. కంట్రోల్ ఇస్తే ఇలాగే ఉంటుంది సిచ్యువేషన్. మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి ఏదో ఎగిరెగిరి పడుతున్నాం. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకవేళ పీక్ స్టేజ్లో కనుక వెళ్ళినట్టయితే ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయి. ఇది చాలామందికి అర్థం కావట్లేదు. ఇప్పుడైతే అర్థం కావట్లేదు, మరి ఇన్ ఫ్యూచర్ అయినా అర్థమవుతుందో లేదో. మరి డెఫినెట్గా ప్రాబ్లమ్స్ అయితే చాలా వస్తాయి, అందులో నో డౌట్. డెఫినెట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పూర్తి స్థాయిలో పెరిగిపోయి మొత్తం అంతా రోబోట్స్ కంట్రోల్లో కనుక వెళ్ళినట్టయితే మాత్రం మనుషుల పరిస్థితి నిజంగా ఇలాగే ఉంటుంది. సో 2070 కాకపోవచ్చు, బట్ తర్వాతకైనా సరే ఖచ్చితంగా ఇలాగే ఉంటుంది అన్నట్టయితే ఉంది సిచ్యువేషన్ అయితే. సో అది గైస్ మరి సిచ్యువేషన్. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? 2070లో ఎలా ఉంటుందనిపిస్తుంది ఈ ప్రపంచం? కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ గైస్, దిస్ ఇస్ ద వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పటివరకు కారణం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదర్, అక్కడ వచ్చి ఫాలో వచ్చు. థ్యాంక్ యూ సో మచ్గా. బాయ్. మనం మీటర్ నెక్స్ట్ వీడియో. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.